అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత నేను ఏ పాటి దానినయ్యా కృష్ణయ్య అంటూ. నేను ఏ పాటి దానినయ్యా కృష్ణయ్య, నీ భక్తి నాకు ముక్తి అని నమ్మితినయ్యా. అందుకే మాధవ నీ చెంత చేరితినయ్యా. కర్పూర నీరాజనాలతో కమలకాంత నయనాలతో కమనీయ రమణీయమై అందచందాల వాడు మా కృష్ణుడు, జగదేక కృష్ణుడు, జగతికే జయకృష్ణుడై మన నందనందనుడై నవనీత శౌరుడై నిలిచెను మా హృదయాలలో కొలువు తీరిన కృష్ణ. మురళీగాన లోలుడా, రాధా మనోహరుడా, మమ్ము లాలించువాడా పాలించువాడా, బృందావన అల్లరి కృష్ణుడా. నేను ఏ పాటి దానినయ్యా, నీ సేవలో భక్తిలో పరవశించు ఆనంద డోలికలమై ఉంటామని మా హృదయమనే కోవిలలో పదిలంగా నిలిచిన కృష్ణయ్య, అందుకోవయ్యా మా పూజలు అంటుంది మాధవి సహజ కవయిత్రి గుంటూరు. ఇవి అక్కడ కూర్చొని నేను రాశానండి ఆ స్పాట్లో. ఒక్కొక్కసారి వచ్చినప్పుడే కవిత్వం చెప్పగలుగుతాం, రాయగలుగుతాం, ఒక్కోసారి రాదు ఆ కవిత్వం అనేది. కవులుగా కవయిత్రులుగా పుట్టాలంటే అది ఏనాటి భాగ్యమో అని కూడా తెలియజేస్తూ, ఇదంతా భగవంతుడి సంకల్పం, నేను మాత్రం నిమిత్త మాత్రాలని తెలియజేస్తూ మీ అందరికీ ఈరోజు వినిపిస్తున్న కవితలు.